రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. క్రిస్మస్ అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? రేపు 25వ తారీఖున క్రిస్మస్ కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? మీ ఇంట్లో ఏమో బిర్యానీ వండుకొని కొత్త బట్టలు తెచ్చుకోవాలా? చెప్తారు అసలు. క్రిస్మస్ అంటే ఈరోజు చాలా మంది గుర్తొచ్చేది ఏంటంటే, అరే ఇంటికి రంగులు వేయాలి, ఏమైనా పప్పులు వండుకోవాలి, లేదా మంచి బిర్యానీ కక్క ముక్క. నాకు పాట ఇప్పుడు బాగా తెలుసు, మీకు ఎప్పుడు కూడా నేను ఆ పాట ప్రతి సంవత్సరం కూడా నేను పాడుతూ ఉండేవాడిని. మీకు మంచి గుర్తుందో లేదో అయితే నాకైతే తెలియదు. ముసిముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనబడి నన్ను అడిగాడు. ముసిముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనబడి నన్ను అడిగాడు. పండగ సందడి ఎలా ఉందని, ఇంట్లో అందరూ ఏం చేస్తారని. ఏం చెప్పను మమ్మీ సంగతి, మార్నింగ్ నుండి ఒకటే గొడవ. కొత్త చీరకు మ్యాచింగ్ లేదని, మ్యాచింగ్ లేకుంటే గుడికి రానని. ఏంటంటే మమ్మీ గొడవ, మ్యాచింగ్ చీర, దానికి మ్యాచింగ్ గాజులు లేవంట, మ్యాచింగ్ జాకెట్ లేదంట, అందుకని గుడికి రావట్లేదు. క్రిస్మస్ అంటే బట్టలు కాదండి. పండగ బట్టలు పొడిగైపోయి వేసుకునేందుకు పనికి రావని అన్నయ్యేమో మూడో పాయే, అందుకు తాను చర్చికి రాడట. అన్నయ్యకేమో బట్టలు పొడిగైపోయినాయి అంట, లూజ్ అయిపోయినాయి అంట. నాకేమో ఇక బట్టలు సరిగ్గా లేకపోతే ఇక గుడి ఎందుకు మాకు అన్నట్టుగా అన్నయ్య ఉన్నాడంట. నాన్నగారి సంగతికి వస్తే, పండగ పూట మాంసం కూర వండకపోతే పండగ కాదట. అన్ని పనులు ముగించి డాడీ ఆఖరి ప్రార్థనకు వస్తాడంట. ఇంకా పండగ పూట కక్క ముక్క లేకపోతే ఎందుకు పండగ? ఈరోజు పండగ ఇంటిది కాదు. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. చెప్పండి, ఏంటంట? నీ కొత్త బట్టలు వేసుకున్నావు అనవసరం, మన దగ్గర కోస్తాకి కేక్ ఉందా అనవసరం, మనం ఇల్లు పెయింటింగ్ వేసామా, పప్పలు వండుకున్నామా, ఇవి కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాల్లో పుట్టడం, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడం. క్రైస్ట్ ప్లస్ మాస్ అంట. క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. యేసు క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగ క్రిస్మస్ చేసుకుంటున్నాం? ఈ క్రిస్మస్ అనగానే కొంతమంది భక్తులు గుర్తొస్తారు మనకి. మరియా అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు చెప్పండి? లేదా మరియా అనగానే మీకు ఎలాంటి ఒక చిత్రపటమా లేదా ఒక అవగాహన వస్తుంది అంటే, యేసుక్రీస్తుని కన్నదండి అంటాం. యేసుక్రీస్తుని కన్నది కాబట్టి మరియమ్మని. నేను అంటాను, ఆ రోజు యేసుక్రీస్తు ఆవిడ కడుపులో మోసిందేమో, ఈరోజు మనం కూడా హృదయంలో పెట్టుకోవాలి. ఆయన్ని హృదయంలో మొయ్యాలి. యేసేపేమో బాధ్యత తీసుకున్నాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు మనతో ఉండులాగున మనం ఎలా నడవాలి, ఎలాగా జీవించాలి. ఏమండి, ఒక గర్భిణీ స్త్రీ దగ్గర ఒక వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో, యేసు మనతో ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గొర్రెల కాపరులు మందన కాసినట్లు మనం కూడా మన భక్తి జీవితాన్ని కాసుకోవాలి. జ్ఞానులు ప్రయాసపడినట్లు మన జీవితంలో ఎక్కడైనా ఒకసారి వాళ్ళు తప్పటడుగు వేశారు. ఏమండి, నక్షత్రం చూపించే దారి వదిలి మాకు కొంచెం జ్ఞానం ఉంది కదా అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుట్ర ఆలోచన చేశాడు. నిజంగా జ్ఞానులు చేసిన పొరపాటు వల్ల కొంతమంది తల్లులు ఏడ్చారంట. ఎందుకని చెప్పండి? ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా పుడుతున్నాడు అనగానే పుట్టిన కాలాన్ని బట్టి, అంటే పుట్టి 2 సంవత్సరాలు అయింది, ఊర్లో ఉన్న 2 సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు. నిజం, వాళ్ళు వేసిన తప్పట అడిగారు. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, కానీ తప్పులేదు. కొన్నిసార్లు మనిషి జ్ఞానం అల్పం, ఇలా అనుకుంటాం, కానీ తేడా జరిగింది. అయినా జ్ఞానులు గొప్పగా ఆరాధించారు. మనం మైనస్సే కాదు ప్లస్సే కాదు మైనస్ని కూడా గమనించుకోవాలి. కాబట్టి జ్ఞానులు ఆరాధన గొప్పది. తమ దగ్గర ఉన్న విలువైనవి
ఎంతమంది వచ్చారు అని రాయబడలే, కానీ 3 కానుకలు పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా 3 వచ్చి ఉంటారు అన్న అభిప్రాయం. ఒకరు బంగారం తెచ్చారు, రాజరికం, ఆయన రాజు కాబట్టి బంగారం. మరొక ఆయన బోలము, ఈయన శ్రమ పడతాడు, సాంబ్రాణి సువాసన, మంచి సాక్ష్యం కలుగుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడమంటున్న ఒక సందేశాన్ని మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా క్రిస్మస్ సందేశాలు ఎప్పుడు కూడా దీని చుట్టే తిరుగుతాయి. దీన్ని ఉయ్యాల చుట్టూ మనుషులు, ఉయ్యాల చుట్టూ సంఘటనలు, ఇవన్నీ మనం పేరు పెట్టుకోవచ్చు ఏదైనా సరే. కానీ ఈరోజు ఓ ప్రత్యేకమైన విషయాన్ని మీతో మాట్లాడి నేను ముగిస్తాను. చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. చాలండి, నా వైపు చూడండి. జ్ఞానులు అడిగిన ప్రశ్న హేరోదిది. యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ, ఎలా తెలుసు మీకు అని అడిగితే, ఖగోళ శాస్త్రం ఎరిగిన పండితులము, ప్రవక్తల లేఖనాలు చదివిన భక్తులము అని చెప్పినప్పుడు, ఏ ప్రవక్త అయితే తనకు రాశాడో ఆ ప్రవక్త వాక్యం ఉందా లేదా అని కనుక్కొని, ఉంది, ఆయన బెత్లెహేములో పుట్టబోతున్నాడు, యూదయాలో పుట్టబోతున్నాడు, ఎఫ్రాతాలో ఆయన దర్శనం ఇవ్వబోతున్నాడు. ఎక్కడ ఉంది? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోవాడు నీలో నుండి వచ్చును, నాలో నుండి వచ్చును, మనలో నుండి వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు నీలో నుండి, నాలో నుండి, మనందరిలో నుండి చెప్పాలి, రావాలి, కనపడాలి, ప్రకటించబడాలి, పుట్టాలి. దాన్ని చెప్పానుగా, ఉయ్యల చుట్టూ ఉన్న మనుషులు మీకు పరిచయం చేశారుగా. మరియ గర్భాన్ని మోసింది, మనము కూడా యేసును మొయ్యాలి. అందుకే నేను ఒక మాటలో తేల్చి చెప్తున్నాను, యేసయ్య అంట నీలో నుండి రావాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య మన నుంచి వస్తాడా ఏంటి? యెషయా గ్రంథంలో అంటే అది ప్రవక్త ప్రవచించాడే కానీ దాన్ని గురించిన సంయుక్త చరిత్ర లేదు. కానీ యెషయా ఎప్పుడైతే ప్రవచించాడో యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు అని 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆయన ఎప్పుడు పుడతాడా అన్నది డేట్ ఇవ్వలేదు కనుక 700 సంవత్సరాల కాడి నుంచి అంట యేసయ్య నాలో పుడతాడేమోనని కొంతమంది స్త్రీలంట వివాహం కూడా చేసుకోలేదంట. ఎందుకని? కన్యక గర్భవతి కుమారుని కనును అని రాయబడింది కాబట్టి, నేను కన్యక కాకపోతే యేసు నాలో పుట్టడేమో అనే ఉద్దేశంతో చాలా మంది అంట ఏమంటే వివాహం కూడా చేసుకోకుండా కన్యత్వంగా మిగిలిపోయారంట. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు పుట్టడానికి ప్రభు ఆ రోజు మరియ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక అయితేనే ఆయన పుడతాడు అని చరిత్ర ఎలాగైతే ప్రకటించబడిందో, మరి నీలో నుండి నాలో నుండి పుట్టాలంటే మనకి ఏముండాలి? ఒక గుణం ఉండాలి. అది కన్యత్వము అని అన్నాం. ఎందుకంటే మనం అందరం కూడా సార్వత్రిక సంఘం కాబట్టి యేసు ఎప్పుడో వచ్చేసాడు కనుక, మరి ఆత్మీయ సంబంధంగా ఒక మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీలో నుండి రావాలి అంటే నీలో ఒక 3 గుణాలు ఉండాలి. చెప్పండి ఏంటంట? ఒక 3 గుణాలు. నేను సింపుల్గా చెప్తా ఈరోజు, మీకు చాలా అర్థమయ్యేటట్లుగా చెప్తాను వినండి. ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మీరు చాలా జాగ్రత్తగా చదవండి. అక్కడ 3 ఊరి పేర్లు ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయి అక్కడ? లేదా 3 పేర్లు ఉన్నాయి. ఏంటంటే చదవండి. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా అను
నీవు స్వల్పగామైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు. అది చూడండి, అవి గ్రామాల పేర్లు అంట. చెప్పండి, ఇది ఎవరి పేర్లు? గ్రామాల పేర్లు. మీకు తెలుసా, ఇంచుమించు ప్రియమైన దేవుని బిడ్డలారా 6200 కొంత చిల్లరి కొన్ని ఊరి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పడానికి కొన్ని ఆధారాల్లో గ్రామ పేర్లు, జరిగిన మనుషుల యొక్క చరిత్రలు, సంఘటనలు ఏమండి. అందుకని అన్నాడు ఒక భక్తుడు, క్రిస్మస్ ఈస్ ఎన్ హిస్టరీ అన్నాడు. క్రిస్మస్ అనేది చరిత్ర లేనివాడు కాదు మన ప్రభు. ఆయన సుచరిత్ర కలిగిన వాడు. మత్తయి గారు గ్రంథంలో 42 వంశావళి పేర్లు రాశాడు. లూకాలో 72 వంశావళి పేర్లు రాశాడు. అంటే ఒక ఆయన అబ్రహాం నుంచి మొదలు పెట్టాడు మత్తయిలో, లూకా గారేమో ఆదాము నుంచి మొదలు పెట్టాడు. అది విషయం కలిగింది. గమనించండి ప్రియమైన వారలారా, ఈరోజు 3 పేర్లు ఉన్నాయి కదా. మరి ప్రభు నాలో నుండి పుట్టాలంటే ఆ 3 పేర్లో ఉన్న అర్థాలు మనం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మనకి అర్థాలు. యేసయ్య నీలో పుట్టాలి. రేపు క్రిస్మస్ వచ్చింది, నాలో పుట్టాడని మీరు సాక్ష్యం ఇవ్వాలి అంటే నీలో ఉండవలసిన మొదటి లక్షణం చెప్తున్నాను వినండి. యోధా. మొదటి పేరు ఏంటంటే యోధా. యోధా అంటే అర్థం ఏంటి? ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె అనగా మనం చూసిన వారు అయితే లేయా మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదు అనుకుని యోధా అని పేరు పెట్టెను. చాలండి. ఇప్పుడు చెప్పండి, యోధా అంటే ఏంటి? యెహోవాను స్తుతించుట. చాలండి, మనకి వచ్చేసి పేరు అది వచ్చింది. ఇప్పుడు యేసయ్య నీలో పుట్టాలి అంటే నీలో ఏముండాలి? దేవుణ్ణి స్తుతించే మనసు ఉండాలి. చెప్పండి, ఏ మనసు ఉండాలంట? గట్టిగా చెప్పండి అమ్మా. స్తుతించడం అంటే ఏంటి? ఆరాధించడం. స్తుతించడం అంటే ఆరాధించడం అంటే ఏంటి? మీరు మామూలు కాదండి బాబా అసలు. ఇప్పుడు నా కృష్ణ గారు 10,000 అప్పటికి ఇచ్చాడు. మళ్ళీ ఒక 4 రోజులు తీర్చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆ 10,000 ఆయన చేతిలో పెడుతూ, అయ్యా ఆ రోజు కనుక మీరు సాయం చేయకపోతే నా పరిస్థితి ఏంటో. ఇంకా బాగా చెప్పాలంటే దేవుళ్ళ ఆదుకున్నారండి అంటాం లేదా? ఈ మొక్క ఎంతమందికి చెప్తామో నిజంగా ఆ రోజంటే ఒక కృతజ్ఞత. స్తుతించడం అంటే కృతజ్ఞత. అసలు దేవుడికి ఇది సంబంధం ఉందా? కానీ దేవుళ్ళ ఆదుకున్నాడంటే ఏంటి? ఆ అవసరాన్ని బట్టి తన సమస్య తీరింది కనుక ఒక థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ అనేది స్తుతి. మనం దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పండి పర్లేదు. ఏం చెప్పాలి మనం? ఏదో ఒక మనిషికే ఓ రూపాయి సాయం చేస్తే, ఓ పనిముట్టు సాయం చేస్తే, అగ్గిపెట్టి సాయం చేసిన థ్యాంక్స్ చెప్తాం. దేనికని? కృతజ్ఞతాభావము. స్తుతి కూడా అంతే. దేవునికి కృతజ్ఞతే దాని పరిపక్వ భాషలో స్తుతి. అందుకని దైవజనులు దేవదాస్ సాయి గారు అన్నారు, స్తుతి చెయ్యండి మీ స్థితి మారిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికంట చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం అంటే మీరు పెట్టే ప్రసాదాలు కాదండి. రేపు వచ్చిన మీరు 25వ తారీఖున వచ్చేటప్పుడు మీరు ఏం పట్టుకొస్తారో నాకు తెలియదు. అట్టుపులు గెలయ పట్టుకొస్తారు, పప్పలు తెస్తారు, వంటలు తెస్తారు, కేక్ తెస్తారు, నాకు తెలియదు. కానీ నోటి నిండా నవ్వుతో దేవుని దగ్గరికి నవ్వుతూ వస్తారు చూడండి. ఆ నవ్వుతూ వచ్చిన ఆ నవ్వే నా దేవుడికి కావాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఎందుకు స్తుతించాలి మనం అని అంటే బైబిల్లో మాట ఉంది. ఆ మాట ఒకసారి చదవండి, తర్వాత వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18-19 వచనాలు. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ దినమున నేను
సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది మీకు? బతుకున్నందుకు చచ్చిన వాళ్ళు చేయరా? అంతేగా. చచ్చినోడు లెగిసి ఏమైనా మాట్లాడతాడా, పాట పాడతాడా, చూస్తాడా, లేస్తాడా? నేను బ్రతుకున్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. నిజంగా అండి, అసలు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ పొద్దున్నే లేవగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి గబగబా దండం పెట్టేసుకుంటాను. ఎందుకో తెలుసా? అదే కనుక నేను చచ్చిపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి అసలు? ఒక్కోసారి నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవునికి ఎందుకు స్తుతి చెల్లించాలంటే, ఈ మధ్యన ఒక ఆయన నాతో చెప్పాడు, విమానం ఎక్కొచ్చాడంట. ఆయన అంటున్నాడు, అయ్యా మొన్నేనండి గన్నవరంలో విమానం ఎక్కాను, మన వసంతవాడ మీద నుంచి వెళ్ళిందంట విమానం. ఎటు వెళ్ళింది? మీకు కనబడింది ఎప్పుడైనా? ఓకే. ఈ వసంతవాడ మీద నుంచి వెళ్తేనంట వసంతవాడ కనబడలేదంట ఆయనకి. ఏంటి? విమానం ఎక్కిన ఆయనకే వసంతవాడ, ఇది వసంతవాడ ఎంత ఉందంటండి. అంత అదే రాకెట్లో వెళ్తే నేను అంటాను, దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశ పరమండంలో ఉన్నాడు. బైబిల్ ఏమంటుంది? భూమి ఇసుక రేణువు అంట. చెప్పండి ఏంటంట? మీ కాలు కింద మట్టి కనబడుతుందా మీకు? అందులో ఒక చిన్న రేణు తీసుకోండి. రేణు అంటే చిన్న బిట్. అందులో భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ఉన్నాయి కదా, అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా, ఏలూరు జిల్లాలో పెదపాడు మండలంలో వసంతవాడలో అమృతలింగపేటలో నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వు, నీ మంచం. ఇప్పుడు దేవుడే కనుక నిన్ను గుర్తు చేసుకొని నీ మంచం దగ్గరికి వచ్చి అబ్బాయి లే అని అంటేనే లేచి దేవునికి స్తోత్రం అంటాం. చెప్పండి గట్టిగా. అదే దేవుడు లేపడం నేను మర్చిపోయాడు అనుకో, అయ్యగారు అయిపోయాడు. సమాధి కార్యక్రమాన్ని సిద్ధపరచండి. మా నాన్నకి లేడు, మా అన్న లేడు, మా తమ్ముడు లేడు. చూసారా? దేవుడు మర్చిపోతే మన పరిస్థితి ఏంటో. ఇప్పుడు చెప్పండి. ఒక ఆయన అన్నాడు ఈ మధ్యకాలంలో, హాస్పిటల్కి వెళ్తేనంట ఏమండి ఊపిరి ఆడక, మొన్న కరోనా టైంలో రోజుకి 150 రూపాయలు చొప్పున వేస్తే గ్యాస్, దాన్ని ఏమంటే ఆక్సిజన్ సిలిండర్, ఆయన 45 రోజులు ఎన్నో రోజులు ఉన్నాడు. కొన్ని వేల రూపాయలు బిల్లు వేస్తే గబగబ ఏడుస్తున్నాడంట. డాక్టరే అన్నారు, అయ్యా ఎంతకంటే గొప్పగా కట్టిన వాళ్ళు అంటే కాదండి, 40 రోజులకే మీరు ఒక 1000 రూపాయలు లేదా 2000 3000 బిల్లు వేసారు. ఒక సంవత్సరం అయితే ఇంకెంత వేస్తారు? కానీ ఇంచుమించు నేను చెప్పుకుంటా, నాకు ఇప్పుడు 37 ఏళ్ళు. ఈ 37 సంవత్సరాలు ఏమంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకేమి ఇచ్చాడు అంటే గాలి పీల్చుకున్న ఆక్సిజన్ ఇచ్చాడు. ఒకవేళ దేవుడే కనుక ఆక్సిజన్కి డబ్బులు అడిగాడు అనుకోండి, కడతాం మనం? ఏమండి, మనం ట్యూబ్లైట్ వాడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. దేవుడు సూర్యుడికి ఇన్ని సంవత్సరాలు నీకు రోజు నేను వెలుతురేసాను, బిల్లు కట్టండి అంటే, ఏమండి చెట్ల నుంచి ఆహారం వేస్తున్నాడు, దానికి డబ్బులు కట్టమంటే ఏమైనా చేయగలం అసలు? ఇన్ని చేస్తున్న దేవుడికి ఏ రోజు థ్యాంక్స్ చెప్పావా? ఏ రోజైనా కృతజ్ఞత? స్తుతులు గణ సంస్తుతులు నీకే మహిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్తుతులు నీకే మహిలో నా తండ్రి, ప్రతి విషయ కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, ఘన సమయమున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ఏంటంట? ప్రతి విషయానికి దేవుడు బిల్లు అడిగితే మన పరిస్థితి ఏంటి? హాస్పిటల్కి వెళ్ళండి, టాబ్లెట్కి డబ్బులు అడుగుతాడా? ఇంజక్షన్కి చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి. నిజమా? పడుకునే మంచానికి డబ్బులు ఇవ్వాలి, వాడుకునే బాత్రూమ్కి డబ్బులు ఇవ్వాలి. మరి దేవుడికి ఏమిస్తున్నాం మనం? ఏమండి, ఎక్కడికి వెళ్ళినా ప్రతి దానికి మనం లెక్కేసుకుంటే ఏమండి డబ్బులు కడుతున్నాం. మరి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా
ఏమివ్వగలనయ్యా నీకు? నా నోటంట నేను మనసారా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపు అని రేపు 25వ తారీఖున దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నిన్ను మనసారా స్తుతిస్తామయ్యా, నా నోటి నిండా నవ్వు ప్రభువా, నా జీవితంలో నిన్ను స్తుతించే ఒక భాగ్యమే ప్రభువా. 34వ దావీదు కీర్తన 1వ వచనం అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. ఏంటంట పాడు, నేను పాటలు మర్చిపోయాను, నా కూతురు పాడుతుంది. రైట్, నేను ఎల్లప్పుడూ మనం ఎప్పుడు చేస్తాం, అప్పుడప్పుడు చేయడమే కష్టం దేవుడికి. భక్తుడు దావీదు అన్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి మనసారా స్తుతిస్తాను. 92వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది. చెప్పండి ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. మనం ఎన్నో మంచి పనులు చేస్తాం, అందులో ఒక్క మంచి పని దేవుడిని నోటితో స్తుతించాలి. ఒక ఆయన మీకు పరిచయం చేసి ముందుకెళ్ళిపోతాను. ఆయన పేరు యెహోషువపాతు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన చరిత్ర ఉంది. ఒకేసారి ఆయన రాజుగారు 3 శత్రు సైనికులు, 3 శత్రు దేశాలు రాజులు ఈయన మీద దండయాత్ర చేశారు. వినండి చాలా జాగ్రత్తగా. ఒక రాజ్యం మీద కంట 3 రాజ్యాలు దండయాత్ర చేసినాయంట. రేపు యుద్ధం, మాకు లోబడతావా, యుద్ధం చేస్తావా? ఏడ్చాడంట రాత్రి అంతా, ప్రభువా ఏ దిక్కు లేని వాడు నువ్వే నా దిక్కు అంటే దేవుడు అన్నాడు, రేపొద్దున్న మీరు యుద్ధానికి వెళ్ళండి. అయ్యా మా సైన్యం చూస్తే చాలా తక్కువ, అయ్యా కత్తిని ఆవిడ పట్టుకెళ్ళమన్నాడు. ఏంటంటే యుద్ధానికి ఏం పట్టుకెళ్తారు చెప్పండి? కత్తులు పట్టుకెళ్తారు, డాళ్ళు పట్టుకెళ్తారు, ఈట్లు పట్టుకెళ్తారు, బాణాలు పట్టుకెళ్తారు కదా. దేవుడు ఏమన్నాడు? అవి ఏమీ వద్దన్నాడు. మరి ఏం చేయాలి? మీ మందిరంలో పాస్టర్ గారు ఉన్నారా, ఆయన ముందు పెట్టు, ఆ జనాలు వెనకాల పెట్టు. పెట్టామయ్యా. కుదిరితే ఓ తంబురా, ఓ డోలక్కు, అంటే మన భాషలో ఇగో ఇలాంటి పాటలు పాడుకుంటూ వెళ్ళండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యగారు పాడుతూ ఉంటే మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏమండి ఈ యొక్క వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళండి. అదేంటి ప్రభా, వీటితో మేము యుద్ధం చేస్తాం? బాబు నేను చెప్పేది చేయి. సరే, దేవుడు చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? యుద్ధానికి ఎలా వెళ్ళారా అంటే ఏమండి యాజకులు ముందు నడిచారంట, వెనకాల సైన్యం అంతా నడుచుకుంటూ వెళ్తుందంట. అందరూ మొహాలు చూసుకుంటున్నారు, ఇదేంట్రా బాబు, ఒక కత్తి పట్టుకెళ్తలేదు, ఒక డాలు పట్టుకెళ్తలేదు, ఆయుధాలు లేవు, ఆయుధాలు లేకుండా యుద్ధం ఏంట్రా బాబు, ఆయుధాల బదులు ఈ తంబుర నాట్యాలు ఏంట్రా బాబు అనుకుంటున్నారు. ఈ లోపల దేవుడు ఒక కార్యం చేశారంట. ఏంటో తెలుసా? చాలు నేను చెప్తాను, ఎందుకంటే సమయం లేదు. ఆ 3 ఉన్నారు కదా, వాళ్ళకి అనిపించిందంట, అరే మనం 3 ఒకరి మీద పడుతున్నాం కదా, మరి అందులో ఉన్న బంగారం ఎంతమంది పంచుకోవాలి? 3 వాటాలు వేయాలి కదా. అది ఇది అవసరం మనకి, మనిద్దరం పంచుకుందాం, ఆయన లేపేద్దాం అని చెప్పంట. వీళ్ళు వచ్చేలోపు ఏం జరిగిందంటే ఇద్దరు ఒకరి మీద పడ్డారంట. ఒకడేమైపోయాడు? పోయాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ లోపు వీడికి ఏమనిపించిందంటే నేను ఒక్కడ చాలు కదా, వీడు ఎందుకంట అని అనుకొని వాడికి అదే మనసులో వచ్చింది, వీడికి ఇదే మనసులో వచ్చింది. ఇద్దరు కొట్టుకొని చచ్చారంట. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు చదవమ్మ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో వీరంట పాడుచు దేవుణ్ణి స్తుతించుచు ఆ ప్రాంగణంకి వెళ్తారంట. ఒక్కళ్ళు లేడంట. ఏమైపోయారు? అందరూ చచ్చిపోయారంట. మరి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు అంటే వినండి, చాలా చక్కటి విచిత్రం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అంట చచ్చిపోయిన శవాల మీద ఉన్న బంగారం ఏరుకోవడానికి వెళ్ళారంట. ఏంటి? చచ్చిపోయిన శవాల మీద అంట బంగారం 4 రోజులు పట్టిందంట ఏడడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. చూస్తారమ్మా, మన బంగారం అక్కడ కూడా వదిలిపెట్టలా. 4 రోజులు ఏరుకున్నారంటే అక్కడ వాళ్ళందరికంట ఎంత బంగారం దొరికిందో ఒక్కొక్కడంట. చూడండి, దాని కింద మాట ఉంది, బెరాకా అని ఒక లోయ ఉందంట. అక్కడికి వెళ్ళి దేవుడిని ఏం చేయడం మొదలెట్టారంటే స్తుతి చేయడం మొదలెట్టారంట. అందుకని ఆ పేరుకి బెరాకా అంటే అర్థము స్తుతిలోయా, స్తుతి అని అర్థం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, స్థుతిని మారుస్తుంది. మనం కూడా దేవునికి ఏం చెల్లించాలంటే స్తుతి చెల్లించాలి. ఎలా చెల్లించాలి? కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను అనుకోండి, నా మీద పడిపోతారు. 1 నోటితో స్తుతించాలి. చెప్పండి, ఎలా స్తుతించాలి? దేవుడికి మనం నోటితో, నా దేవుడు గొప్పోడు, ఈరోజు నేను వెళ్ళి పాటలు పాడాలనుకుంటూ రావాలంట. లేదు, నేను పాటలు పాడలేదు అనుకుంటే పప్పలేదు వండుకొని రావాలంట.
ఏం వండుకుని రావాలి? ఏం వండుతారు 25వ తారీఖున? ఏ బిర్యానీ వండుతారు. ఏమండి, ఏసే బదులు మేము తిని పెడతాం కాబట్టి అది కూడా పెట్టరు మాకు. ఏసే పప్పుల వల్ల మరి. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని పెట్టారా, వచ్చేటప్పుడు అంట ఏమైనా కానుకలైనా ఇప్పుడు మాట్లాడదు చూడండి. కాబట్టి నోటి నిండా స్తుతి అయినా పెట్టుకొని రావాలి, లేదంటే బాక్స్ నిండా పప్పులైనా పెట్టుకొని రావాలి, లేదా జోబి నిండా డబ్బులైనా వేసుకొని రావాలి. స్తుతి చెప్పండి. చూసారా మాట్లాడట్లేదు మీరు? చూసారా పంచోళ్ళు అన్నమాట మీరు. కాబట్టి ఊరికి నేను సరదాగా అన్నాను, దేవుడి దగ్గరికి రండి చాలు, మాకేం అక్కర్లేదు. కాబట్టి దేవుని పెట్టారా ఏమ్మా రావా? పోను కొంచెం జోబి ఖాళీ చేసుకుని వస్తాను ఆ రోజు. రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే ఈ హల్లెలూయా అని చెప్పడమే దేవుని స్తుతించడం. ఇప్పుడు దేవుడు నీలో నుంచి రావాలంటే మనం కూడా నోటి నిండా మనసు నిండా నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి, కనీసం 25వ తారీఖున నుంచి దేవునికి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం. అందుకని యేసే నీలో నుండి వస్తాడు. అప్పుడు ఇక రెండో మాట ఏంటయ్యా అంటే బెత్లెహేము. చెప్పండి ఏంటంట? బెత్లెహేము. బెత్ అనగా శరీరము, మాంసము అని అర్థం. రొట్టె అంటారు దాన్నే. ఎందుకంటే యేసయ్య శరీరమే మాంసమే రొట్టెగా మనం భావించి తీసుకుంటున్నాం. హేము అంటే ఇల్లు అని అర్థం. రొట్టెనిల్లు. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే చెప్పండి, రొట్టెల ఇల్లు. మీ భాషలో బాగా చెప్పాలి అంటే రొట్టెనిల్లు అంటే ఎవరో కాదు, మనమే. మరి ఇలాగ దేవుడు నాలోంచి ఎలా వస్తాడు అంటే ఈ రొట్టెను, ఈ ఇల్లుని ప్రభు కొరకు ప్రతిష్ఠించాలి. అంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. చెప్పండి ఏం చేయాలంట? ప్రభు కొరకు ఈ శరీరాన్ని సమర్పించాలి. ఇంతవరకు నాది 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 అంటూ పెంచి పోషించిన ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడతాను, ఆయన ప్రభు బలలో పాలు పొందుతాను, ఇక ఆయన నాలో పడితే ఇక నేనే ఆయన అయిపోతాను అని చెప్పంట. మనం అందరూ ఏం పొందాలంటే బాప్తిస్మం పొందాలి. ఇంకెవరైనా బాప్తిస్మం పొందకపోతే యేసు నీలో నుండి రావాలి అంటే ఇప్పుడైనా నేడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. నమ్మండి, బాప్తిసాలు పొందండి, ప్రభు కొరకు మీ దేహమును సమర్పించండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే త్వరగా చదివి పెట్టాము, త్వరగా టైం లేదు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకుని చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలు చొప్పున అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ఎరిగి మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇప్పుడైనా మనస్సు మారి, అయ్యా ఇప్పుడే తీసుకుంటానన్నా, లేదు రేపు పొద్దున అయ్యా ప్రతి సంవత్సరం గుర్తుండిపోద్ది, నేను డిసెంబర్ 25న బాప్తిసం తీసుకుంటానంటే రండి, ఇదే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. యేసే నీలో నుండి రావాలంటే ఈ దేహం నీరుగా ఉండకూడదు, యేసులా మారాలి. మొన్నటి కాలంలో భక్తుడు చెప్తే నేను విన్నాను, నిజమే. ఒక్క యేసయ్యే ఎంతమందిని మారిస్తే, ప్రతి వ్యక్తి యేసేలాగా మారితే ఇంకెంతమందిని మారుస్తామంటే మనం. ఒక యేసే ఎంత ప్రభావితం కలిగి అనేకులను ప్రభువులోకి నడిపిస్తే, మనమే యేసు క్రీస్తుల స్వరూపాన్ని ధరించుకుంటే, ఆయన సొగసును సౌందర్యాన్ని ఆయన మనస్సును కలుగుంటే ఇంకెంతమందిని రక్షించవచ్చు మనం కదా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నీలో నుండి రావాలి అంటే నువ్వు ఆయన స్వరూపంలో మారాలి, ఆయన బలలో పాలు పొందాలి. రొట్టె ద్రాక్షరసమును పుచ్చుకునేలాగిన మీ దేహమును ప్రభు కొరకు ప్రతిష్టతను కలిగి జీవించాలి. ఇప్పుడు ఏం చెప్పాను? 2 చెప్పాను. ఒకటి చెప్పండి, యోధా అంటే ఏంటి? స్తుతి. దేవుడు నీలో నుండి రావాలంటే స్తుతించే మనసు నీకు ఉండాలి. రెండవది, దేవుని కొరకు సమర్పణ కలిగిన ప్రతిష్టత కలిగిన జీవితం నీకు ఉండాలి. ప్రభు బలరా పాలు పొందే అనుభవంలో మనం ఉండాలి. ఇక మూడోది యాఫ్రాత. చెప్పండి ఏంటంటే మూడోది యాఫ్రాత. యాఫ్రాత అంటే తగ్గింపు. చెప్పండి ఏంటంట? తగ్గింపు. మనలో ఏముండాలంట? మనం వదగాలి, ప్రభు కనబడాలి. ఎందులో తగ్గించుకోవాలి? అన్నిట్లో తగ్గింపు ఉండాలి. ఈరోజు నేను అనుదిన మన్నాలో ప్రభు ఏం మాట్లాడాలనుకుంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు, అనామకులు అన్నాడు. చెప్పండి ఏంటంట? అనామకులు అంటే ఏంటి? అనామకులు అంటే ఎవరిదంటాం? ఏమి ఇక్కడ అనామకులు అంటే ఏమీ లేదని కాదు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పదం ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేరు లేదంటే అంతే. చెప్పండి ఏం లేదు? బైబిల్ గ్రంథంలో మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 16 వచనాలు చదివితే అన్ని మగ పేర్లే ఉంటాయి,
కానీ 5 ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి. చెప్తారు ఎవరెవరో వాళ్ళు? రాహాబు, రూతు, ఉరియా భార్య అయిన బెత్షెబ, తామారు, మరియా. ఈ 5 పేర్లే కనబడతాయి. మరి మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ప్రభు ఈ 5 పేర్లు రాయడానికి ఆ 5గురిలో ఉన్న చరిత్రను తెలుసుకోమన్నాడు. కొంతమంది పేర్లు రాయలా, సారేపాత విధవరాలు అనేసాడు, గనురాలు అన్నాడు. కొన్ని పేర్లు ఎందుకు రాయలేదు అంటే అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళే అవసరం లేదని కాదు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఘనత. చాలామందికి కానుకిచ్చా నా పేరు చెప్పలేదేంటి అంటారు. ఈరోజు మీకు తెలుసా, బాగా డబ్బులు రావాలంటే మాలాంటి పాదులు చేసే పని ఏంటో తెలుసా? కానుకలు చదువుతాం అన్నమాట. మొన్న క్రిస్మస్ కానుకలు చదువుతున్నాం వినండి. కృష్ణ గారు ఎంత ఇచ్చారు, అలాగే ఇక్కడ పోలమ్మ గారు ఎంత ఇచ్చారు, అలాగే నర్సు గారు ఎంత ఇచ్చారు అని పక్కన వాళ్ళు ఏమనుకున్నా, అంత ఇచ్చిందా ఆవిడ, అంత ఇస్తే నేను ఇంకెంత ఇవ్వాలి? నేను చదవను కూడా, నా పేరు చదవలేదంటే డబ్బులు కూడా ఇవ్వద్దు నాకు. బైబిల్ ఏమంటుందంటే నీ కుడి చేత్తో ఇచ్చేది ధ్యానం చేయడానికి. నేను చదివితే మీరు ఇచ్చిన దానికి దీవెన ఉండదు, ప్రయోజనం ఉండదు. కాబట్టి చదువుతారు మీరు, చూడండి. అదే అన్న సమాధానం చేసినప్పుడు చదవరా? మరి అదే రేపు కొంచెం చదువుతారు, కంగారు పడక. రేపు ఆర్సీఎంకి వెళ్తే మీరు చదివి పెడతారు. సిఎస్ఆర్ నిన్న కూడా మా పాత మొప్పాలు జరిగిన అక్కడ కూడా చదివారు, పాత పెద్ద చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల చదువుతారు రావడానికి, అది మనకు అక్కర్లేదు. సరే వదిలే, అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటిలో తగ్గింపు. దేవుడి దగ్గరికి వచ్చాక కూడా తగ్గింపు. కాబట్టి గమనించి ఈ మాటలు నేను ముగిస్తూ ఉండగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తగ్గింపు ఉండాలి. దేవుడి దగ్గర మనం అన్ని విషయాలు తగ్గించుకోవాలి. దేవుడి దగ్గర కూర్చునే విధానం, నించునే విధానం, వచ్చిన విధానం. ఈరోజు చాలా మంది కుర్చీలు లేవు, అందుకే మేము చర్చికి రావట్లా అంటారు కొంతమంది. ఫ్యానులు లేవు, మేము రామంటారు. రేకుల షెడ్డు, మేము రామంటారు. రేపు ఎండాకాలం వస్తే అన్నిట్లో తగ్గించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం అంతా కూడా ఏమవ్వాలంటే లోబడే మనసు కలిగి ఉండాలి. ఎవరైతే ధీరులై తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళు క్రీస్తుని వాసం చేస్తారని బైబిల్ చెప్తుంది. కనుక 3 మాటలు మేము ముందు పెట్టాను. యోధ అంటే స్తుతించే వారిలో చేసే వస్తాడు. బాప్తిసం పొందిన వారు అనగా ఏమంటే సమర్పించిన ప్రతిష్టత కలిగిన వాళ్ళ నుంచి దేవుడు వస్తాడు. తగ్గింపు కలిగిన వాళ్ళలో దేవుడు వస్తాడు. అలాంటి ఒక చక్కటి క్రిస్మస్ను రానున్న దినాలు జరుపుకుందాం. క్రీస్తు నీలో నుండి వచ్చును అనే క్రిస్మస్ రానున్న దినాల్లో దేవుడు మనందరికీ ఆయన పుట్టుక, శిలువ, మరణ, పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించును గాక. తలవంచును ప్రార్థన చేసుకుందాం.